ప్రభువు నామమున ప్రపంచంలో ఉన్న వారందరికీ శుభం కలుగునగాక. ఈరోజు సామెతల గ్రంథంలో నుంచి 2 వాక్యములు చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినది: నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. చూడండి, ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. దేవుని ఉపదేశమును మర్చిపోకూడదు. అంటే దేవుడు మనకి ఏదైతే బోధించారో, ఏ విధంగా అయితే మనల్ని ఈ లోకంలో జీవించమని మనకు చెప్పారో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారో, ఆ మాటల్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. రెండవది, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలను పాటించమని దేవుడు సెలవిచ్చారు. అవి పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞల్లో ఇప్పుడు మనం అవి కొన్ని పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, మానవునిగా శరీరం ధరించుకొని వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు కొన్ని ఆజ్ఞలను పాత నిబంధనలోని కాకుండా కొత్తగా నిబంధన చేసి మనకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీ పూర్ణ హృదయముతో ప్రభును ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 మాటల్లో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పాటించినట్టు ఉంటుంది. ఈ 2 మాటలు మనం పాటించకపోతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఎన్ని మాటలు పాటించినా సరే అవి దేవుడు మనల్ని మెచ్చుకునే పద్ధతి కాదు. కానీ అంటే ఈ మాటలు పాటిస్తేనే మనం కరెక్ట్గా ఆయన ఆజ్ఞలు గాయకున్నట్లు. వేరే మంచి కార్యాలు, మంచి మాటలు మనం పాటించినా పాటించకపోయినా అవి వేరే లెక్కలో ఉంటాయి. అవి మంచి చేస్తే మంచి జరుగుతాయి, చెడు చేస్తే చెడు జరుగుతాయి. కానీ కంపల్సరీ మనం పాటించవలసిన ఆజ్ఞలు ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో ప్రభును ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ఆ మాటల్లో హృదయపూర్వకంగా మనము గైకొనాలి. అంటే దేవుని ఆజ్ఞలు మనము గైకొంటే మనకి ఏం కలుగుతుందంటే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువునిస్తాయి. అంటే ఒక మనిషి దీర్ఘాయువు కలిగి ఉంటారు. అంటే మనకి దేవుడిచ్చిన ఆయుస్సు మనకు ఉంటుంది. తర్వాత దీర్ఘాయువును సుఖ జీవముతో గడచు సంవత్సరమును. అంటే మన సంవత్సరం అంతా కూడా, అన్ని సంవత్సరాలు కూడా సుఖజీవము, అంటే సుఖంగా మనం జీవించగలుగుతాం. సంవత్సరమును. అంతేకాదు, శాంతిని నీకు కలుగు చేయను. చూసావా, శాంతి. మనశ్శాంతి లేక చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ మనకి శాంతిని దేవుడు కలుగు చేస్తాడు. ఒకసారి ప్రభువు సెలవిచ్చారు ఏమనంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభు సెలవిచ్చారు. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మనం వచ్చినప్పుడు మనకి శాంతి కలుగుతుంది.
ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనకి మన సంవత్సరాలు సుఖంగా గడుస్తాయి. మనము దీర్ఘాయుస్సువంతులుగా ఉంటాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రపంచంలో ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడయుండునుగాక. ఆమేన్. ప్రపంచంలో ఉన్న వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండి ప్రభువు ఇచ్చిన రక్షణ పొందుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.